తల్లిదండ్రులవ్వాలని మీ కోరిక ఇంకా తీరలేదా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని ప్రవేశపెడుతోంది. కాల్ 9015245245. పెద్ద సినిమాకు లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి స్కోప్ ఉన్న మూవీకి ఆర్ఆర్ ఇవ్వాలంటే మినిమం నెల తీసుకుంటారు. ఒక్కోసారి రోజులు పెరుగుతాయి. దేవిశ్రీ, తమన్, కీరవాణి వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ రీ రికార్డింగ్ కి ఎక్కువ రోజులే కేటాయిస్తారు. ఓ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ హిట్ సినిమాకు 6.5 రోజుల్లో అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. అదెలా సాధ్యమైంది? హ్యావ్ ఎ లుక్. ఈ మధ్య మన మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బీజిఎంపై అంతకంటే ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. సినిమా చూస్తుంటే ఎలా ఉందో మ్యూజిక్ డైరెక్టర్స్ కు అర్థమైపోతుంది. బాగున్న సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయిస్తారు. అఖండ సినిమాలో ఓ సీన్ కోసం 20 రోజులు వెయిట్ చేస్తే కానీ బ్యాక్గ్రౌండ్ ట్యూన్ సెట్ కాలేదన్నాడు తమన్. కాంతారా సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అజనీష్ లోకనాథ్ విరూపాక్ష మూవీకి మ్యూజిక్ అందించాడు. సినిమా చూసిన అందరూ ఇది టెక్నికల్ మూవీ అని, ముఖ్యంగా అజనీష్ ఆర్ఆర్ ను తెగమెచ్చుకున్నారు. సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు కార్తిక్ మాట్లాడుతూ అజనీష్ 6.5 రోజుల్లో బీజిఎం ఇచ్చాడని అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ మధ్య కాంతారా, రీసెంట్ గా విరూపాక్ష బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా 6.5 రోజుల్లో ఆర్ఆర్ ఇవ్వడం అంత ఈజీ కాదు. అజనీష్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వటంలోనే కాదు, మెలోడీతోనూ ఇంప్రెస్ చేస్తున్నారు. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైంది. 13 ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చినా కాంతారాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కాంతారా పాన్ ఇండియా హిట్ కావటం, అందులోనూ వరాహ రూపం సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ రావటం అజనీష్ ను పాపులర్ చేసింది. కాంతారాలో నటిస్తూ డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి అజనీష్ కు వరుస ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తీసిన కిరాక్ పార్టీ సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను తెలుగులో నిఖిల్ తో తీస్తే అజనీష్ మ్యూజిక్ అందించాడు. తెలుగులో గురువారం సాంగ్ కు మంచి మెలోడీగా నిలిచింది. కిరాక్ పార్టీ రీమేక్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అజనీష్ 5 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీ విరూపాక్షకు మ్యూజిక్ ఇచ్చాడు. ప్రస్తుతం RX100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న మంగళవారంతో బిజీగా ఉన్నాడు. విరూపాక్షతో తానేమిటో నిరూపించుకున్న అజనీష్ పెద్ద సినిమా ఆఫర్స్ అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. మన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి పోటీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.